నమస్కారం. శ్రీ చదివే నవలలను విని ఆనందిద్దాం. ఈరోజు మనం నారాయణరావు నవల 31వ భాగాన్ని విందాం. ఇటలీలో బ్రిండిజీ కడ నైటాలీ అను మహానౌక ఎక్కినప్పటి నుండి రామచంద్రరావునకు తన దేశముపై, తన తల్లిపై, తన బంధువులపై మనస్సు పరుగిడజొచ్చెను. ఈ దేశములో ఎంత ఐశ్వర్యమున్ననేమి, ఎన్ని సౌకర్యములున్ననేమి, ఎంత నాగరికత ఉన్ననేమి, తన దేశమునకు ఈడు వచ్చునా? సుజలాం సుఫలాం మలయజ శీతలం సస్యశ్యామలం మాతరం వందే మాతరం. ఆహా! తన తల్లికెన్ని నదులు, ఎన్ని క్రీడా సరస్సులు, ముక్కారులు పండు కేదారములతో, ఒడలు మరిపించే చల్లదనముతో తన తల్లి తన్ను చేరపిల్చుచున్నది. శుభ్రజ్యోత్స్న పులకితయామినీం పుల్లకుసుమిత ద్రుమదళ శోభినీం. అడవుల, కొండల, పట్టణాల, బయళ్ళ, పొలాల, తోటల, నదుల, సముద్రాల చల్లగా ధవళమై పుచ్చపువ్వు వలెపడు వెన్నెల చేత పులికించిపోదు మా తల్లి. అందములై, ఆనంద మనోహరములై, అపరిమిత సువాసన లహరీ పూరితములై, వివిధ వర్ణాలంకార శోభితములై, పువ్వులచే అలంకరింపబడినది ఆ మాత. ఆమె శిరోజములు హిమాలయములు, అందమగు కాశ్మీరము తమ తల్లికి ప్రఫుల్లమగు ముఖమా. ఓహో మాత, నీ గతి దుర్భరము కానిమ్ము. పుత్రులు నిన్ను మరిచెదరా జగన్మాత. త్రింశత్కోటి కంఠ కలకల వినాదకరాలే ద్వాత్రింశత్కోటి భుజై ధృతకర కరవాలే. తల్లి ముఖాన వినవచ్చు భాషలన్నీ విని ఎంత కాలమయ్యింది. ముద్దులుగులకు తెలుగు భాష వినరాక చెవులు తుప్పులు పట్టినవి. ఆంధ్రదేశము మాకు అమరదైవతము. తల్లి తెలుగుమాత, నీ తీపిలో తానెప్పుడు లీనమగునో. అమ్మ గోదావరి పుణ్యస్రవంతి, నీ గంభీరత, నీ ప్రేమ తాను మరవగలుగునా. ఎప్పుడు దూరాన ఆ పాపికొండలు, నీలోని లంకలు, నీ నీలజములు కన్నుల కరువుదీర చూడగలుగుదునో కదా. కృష్ణా, పెన్నా, ఏనాటికో మీ దర్శనము. రాజమహేంద్రవరము, కాకినాడపురము, కాకినాడ అందలి వీధుల తాను నడిచిపోవలెను. అతని మనస్సు తళుక్కుమన్నది. కొత్తపేట అత్తవారిల్లు తన చిన్నారి భార్యయగు సూర్యకాంతము. ఏమి తెలివైనదా బాల, ఎంత అందగత్తె అయినది. సంపూర్ణ ప్రౌఢవలె ఎదిగినది. 17 బాలిక. ఆ భగవంతుని మాయ. లియోనారా తన లక్షలను ఎంచక తన్ను సంపూర్ణముగా సమర్పించుకున్నదే. జాతి జాతికి శృతి కలియదా ఏమి. తన సౌందర్యనిధి సర్వకళాశోభిత సూర్యకాంతము ఏమి చేయుచున్నదో. తన భర్త పరీక్షల జయమంది వచ్చుచున్నాడని లోన సంతోషించుచున్నదో, పరీక్షలలో నెగ్గినదో. తప్పక నెగ్గును. నారాయణరావు బావ చెల్లెలు ఆమెనెప్పుడు చేరగలుగునో. తన్ను చూడగానే ఆమె మోమున ఎట్టి మార్పులు కలుగునో. నారాయణరావు బావ గంభీరస్వనములు విని ఎన్నాళ్ళయినదో. తన తల్లి ఆమె ఎన్ని అశ్రువులు రాల్చినదో, ఎంత చిక్కినదో. భార్యనైనా వదలవచ్చును, తల్లిని వదలలేము. తల్లి ఈ నిర్భాగ్యుడు ఎంత తెంపరి అయి సుదూర దేశాలు పోయినాడు. ఎప్పుడు కాకినాడలో అడుగుపెట్టునో. తల్లి పాదాలపై మోము నుంచవలె, ఆమె ఒడిలో ఒరిగిపోవలెగాక. ఆమె తన తల నిమురున, పూజ్యులగు తండ్రిగారికి నమస్కారములు. తాను అమెరికాలో చదువుకొన్నంత కాలము ఎంత విచిత్రపు ప్రేమ ఒలికించుచు ఉత్తరములు వ్రాసినారు. వర్తకులగు తన స్నేహితులచే, తన కుమారుని స్నేహితులచే అనేకములగు వార్తలు పంపినారు. మామగారు గంభీరులు, ఆయనకు భయము లేదు. మానవ మహోత్కృష్టత యందెంతయో నమ్మకము. ఆయన మేరువలె ఉండును. ఆయన ఏ యుగపు వీరుడో. సూర్యకాంతము తనతో మాటలాడునా. తన పెళ్లినాటి ఆమె రూపము, ఈనాటి ఆమె రూప విలాసములు ఎంత మారినది. ఎవరా అని ఒక్క నిమేషము తాను తెల్లపోయినాడు. ఆఖరి ఛాయాచిత్రము చూచినప్పుడు శాంతి ఉన్నదన్నారు. తన బావ ముహూర్తము కూడా పెట్టినామని తంతినిచ్చాడు. అతనికి తనపై ఎంత ప్రేమయో. ఈ అందరి ప్రేమకు తాను పాత్రుడగుటకేమి చేసెనో.
సింహళము తరిసినది. కొలంబోలో నౌక ఆగినది. నౌకలో భారతదేశపు భోజనము పెట్టిరి. ఇటలీ దేశస్థులు భారతీయులను ఎక్కువ గౌరవము చేసెదరు. రామచంద్రరావు నౌక దిగుచూ వెనుకటి తన నౌకా ప్రయాణము జ్ఞాపకము తెచ్చుకున్నాడు. లియోనారా కన్య ఎంత ప్రేమార్ధ హృదయ! అతనికి ఆ సాయంకాల దివ్య ముహూర్తము ఈ జన్మమున మరుపురాదు. ఏమి ఆనందమిచ్చినది అతి పవిత్ర హృదయ! కాని అట్లు తన్నర్పించుకున్నదే. ఎంత ప్రయత్నించినను తానామె సౌందర్యమునకు, ప్రేమకు ముగ్ధుడైపోక తప్పినది కాదు. ఆమె ఏమన్నది? నా ప్రియతమ స్నేహితుడా రామచందర్! నీ భార్యతో పోయి సుఖముగా కాపురము చేయుము. మమ్ముల మరచిపోకుము. మాకు అందరకు హిందూ దేశము పైనున్న ప్రేమ ఏ దేశమునందు లేదు. ఏల మేము హిందూ దేశ స్వాతంత్ర్యమునకు సాయము చేయుటలేదు అని ప్రశ్న కదా! ఏ దేశమునకు ఆ దేశము ప్రయత్నించి విజయము అందవలెను. నీవు భారతములోని పద్యము చదివి నాకు అర్థము చెప్పినావే, అటులే చివరకు మా దేశం వంటి దేశములు సాయము చేయును. మీ దేశము ఉత్కృష్టమైనది. అట్టి పరమపూజ్యమగు దేశము స్వతంత్రమునకై పోరాడుచుండ ప్రపంచోద్ధారకమగు పరమశక్తి ఉద్భవిస్తుంది. యూదులు తమ దేశ స్వాతంత్ర్యమునకై పోరాడుట వలననే అవతార పురుషుడగు క్రీస్తు జన్మించలేదా? అలాగు గాంధీయో మరి ఎవ్వరో ప్రపంచము తరింపచేయుటకు మీ దేశముననే ఉద్భవించాలి అని చెప్పినది. ఏమి ఆమె ఉత్సాహము, ఆమె ప్రేమ! తప్పక హిందూ దేశము వచ్చెదనన్నది. తనకు పునస్సంధాన మహోత్సవము జరుగునాటికామె బహుమతి వచ్చునట. తాను ఆమెకు తన పునస్సంధాన ముహూర్తపు తారీఖు తెలుపుచూ తంతినిచ్చినాడు. అతడిట్లు ఆలోచించుకొనుచు అచటనున్న అరవల, తెలుగుల, ఔత్తరాహుల భాషల చెవులారా వినుచు, పులకించుచు, రహస్యముగా తిరుగు కన్నీరు తుడుచుకొనుచు, మంచి ఆంగ్లేయ హోటల్లోనికి పోయి సంపూర్ణమగు భారతీయ భోజనము మాంసరహితమగు దానిని కొనిరమ్మని, గదిలోనికి పోయి భోజనపు దుస్తులు మార్చుకొని భోజనము చేసి రైలెక్కి పోలనారువ చేరుకొన్నాడు. పోలనారువలో చిన్న ఓడ ఎక్కి ధనుష్కోటిలో దిగి ఒళ్ళు పులకరించిపోవ భక్త్యావేశపూరితుడై ఎవరూ చూడకుండా వంగి కొంత మన్ను తీసి ముద్దుగొని నోటిలో వేసుకున్నాడు. అచ్చటనే ఉన్న ఒక జానపదుడు ఈ దొర మన్ను తిన్నాడేమి అని అనుకొన్నాడు. ఇంతలో మువ్వురు పోలీసువారు, ఒక రక్షక భటాధికారి, ఇరువురు భటులు వచ్చి అయ్యా మీ పేరేమిటి అని అడిగినారు. నా పేరు రామచంద్రరావు. ఇంటి పేరు బుద్ధవరపు. అయ్యో మిమ్ముల శ్రీ జార్జి సార్వభౌముని పేర నిర్బంధించుటకు ఉత్తరము ఇదిగో మిమ్ముల నిర్బంధించుచున్నాము అని ఆ భటాధికారి అతని భుజముపై చేయి వేచెను. అలాగా అండి అని రామచంద్రరావు తెల్లబోయి ఇదేమి అని మనస్సులో చకితుడైనాడు. మోమున నిర్భయముతోప చిరునగువు అలంకరింప ఇదేదో పొరపాటు. నన్నెందుకు మీరు నిర్బంధించుచున్నారో నాకు చెప్పగలరా అనెను. క్షమించండి నాకు తెలియదు. మా పై అధికారులకు తెలియును. నన్నెక్కడికి తీసుకొని పోయెదరు? మధుర. అక్కడ కారాగారమున ఉంచెదము. మా వారికి తంతినీయవలయునే. మధుర నుండి ఇచ్చెదరుగాక. మరునాడు మధుర చేరినారు. మధుర నుండి బావమరిదికి తంతినిచ్చినాడు. ఎందుకు తన్నిట్లు బంధించుట? తానేమియూ చేయలేదే. నేను అసహాయవాదిని కాదే. ఇకనెందుకు? విప్లవకారుడనా? అదియూ కాదే. అమెరికాలో ఉపన్యాసమిచ్చిన సంగతి చటుక్కున జ్ఞాపకమునకు వచ్చినది. ఏమో ఆవేశమున ఏదియో అన్నాడు. అంత మాత్రమునకే బావమరిది ఖైదుకు వెళ్ళలేదా? తానును కారాగారమునకు పోయిన దేశమాత సేవయే. తల్లి నీ పాదముల కడ అడుగు పెట్టగనే భారతీయుడు బంధింపబడవలెనా అనుకొన్నాడు. తనకు విప్లవము, కుట్ర నచ్చదు. ఏదో దేశములో శాస్త్ర విజ్ఞానము వృద్ధి నందింప
పాటుపడవలెననియు భరతమాత కీర్తి సర్వదిశాలా ప్రకాశింపజేయవలెననియు అతని వాంఛ. ఏది ఎట్లయినా అంతయు భగవంతుని చేతిలో ఉన్నది. నారాయణరావు రామచంద్రరావును నిర్బంధించిన 4వ రోజున మధురకు చేరుకున్నాడు. కోనూరు నుండి ఆ యువకుడు మధుర చేరుకొనులోపలనే రామచంద్రరావును సగౌరవముగా విడుదల చేయవలెననియు అయినను చిన్నపురి వరకొక గూఢచారిని వెంట పంపవలెననియు రహస్యపు వార్త చేరినది. జమీందారు గారి నిర్బంధమును రామచంద్రరావునకు కల్పించినందులకు ప్రభుత్వం వారిపై అతడే చర్యయు తీసుకొనకుండునట్లు వాగ్దానము చేసెను. రామచంద్రునికి తాను వచ్చుచున్నట్లు జిల్లా రక్షక భటాధికారి పేర నారాయణరావు తంతిని ఇచ్చెను. మామగారికి మనస్సులో ఆనందముతో కృతజ్ఞతాపూర్వకమగు వందనములు చేయుచు నారాయణరావు మధుర స్టేషను దిగి జిల్లా పోలీసు అధికారి కడకు పోయినాడు. అచ్చట ఒక నిమేషము ఎవరు తన బావమర్దియో రక్షక భటాధికారి ఎవరో గుర్తింపలేకపోయినాడు. ఆ భటాధికారి ఆంగ్లేయుడు. మరుసటి క్షణములో ఆనవాలు పట్టి రక్షక భటాధికారికి ముందు నమస్కరించి వెనుక రామచంద్రరావునకు నమస్కరించి అధికారి చూపిన ఆసనముపై కూర్చుండెను. వారు మువ్వురు అనేక విషయములు గూర్చి మాటలాడుకొనిరి. నారాయణరావు వచ్చినప్పుడే రామచంద్రరావు బావా, ఈయన నాకు చూపిన గౌరవము అపరిమితము. వీరిని నేనెప్పుడూ మరవను. ఈయనయు లెక్కలలో ఆక్స్ఫర్డులో BAలో కృతార్థుడైనాడట. ఎన్నియో విషయములు చర్చించుకున్నాము అని అన్నాడు. వారికి మేమంతయు కృతజ్ఞులము అని తాను కొనివచ్చిన పువ్వుల మాలలు 4 వెండి కప్పుల దొంతర ఆయనకు బహుమతినిచ్చినాడు నారాయణరావు. దారిలో వారిని జమీందారు గారి కుటుంబము కలిసినారు. వారంతయు సంతోషమున చెన్నపురి చేరినారు. చెన్నపురిలో జమీందారు గారి ఇంట అందరూ మకాము చేసినారు. మధుర నుండియే విజయవార్త కాకినాడకు, కొత్తపేటకు, అమలాపురమునకు పంపబడినవి. చెన్నపురిలో పరమేశ్వరుడును, నారాయణరావును, రామచంద్రరావును స్నేహితులందరి ఇళ్లకు వెళ్ళిరి. అచ్చట వారెంతయో సంతోషమున కాలము పుచ్చిరి. మధ్యాహ్నము భోజనములైన వెనుక వారందరూ శ్యామసుందరీదేవి గారి ఇంటికి వెళ్ళిరి. అక్కా చెల్లెళ్ళందరూ రామచంద్రరావన అమితముగా గౌరవము చేసిరి. ఇతడా సూరీడు భర్త అని వారు సంతోషించిరి. ఆ రాత్రియే బయలుదేరి కాకినాడకు వెళ్ళవలెను అని అనుకొన్నారు. కాని నారాయణరావునకు అమితానందదాయకమును మహత్తరమునగు ఒక ఆలోచన తట్టినది. అందుకై మరునాడు కూడా వారు చెన్నపురిలో ఆగిపోయినారు. ఈ నవల మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. శ్రీ ఛానల్ ఆడియో నవలను వింటున్నందుకు ధన్యవాదములు.